ఇప్పుడైతే ఖచ్చితంగా ఓటర్లే అడుగుతున్నారు సార్, నాయకులు ఎవరైతే నిలబడుతున్నారో 5,000 నుంచి 10,000 రూపాయలు ఏపీ ఎలక్షన్ లో నడుస్తుంది అనేది ఒక టాక్ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున 2,000 పంచాలనేది ఆ పెట్టుకోవాలని తోముతున్న వాళ్ళకే ఆయన కూడా సీట్ ఇచ్చారు. దానిగా 2,000 అయితే పంచాలనేది ఒకనొక టైంలో పార్లమెంట్ లో బాగా వెక్స్ అయిపోయి కూడా అన్నారు, తాంబూలాలు ఇచ్చి మీరు తన్నుకు సావనరా అని చెప్పి తెలుగులో మాట్లాడారు. ఏమనంటే చంద్రబాబు నాయుడు ఉత్తరం ఇచ్చాడు చీల్చామంటారా, మాకు తగులు పెడతారా, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావని అంటారా. తెలుగులో మాట్లాడితే ఎలా ఉండేవారు సార్ హరికృష్ణ గారు అప్పుడు పాలిటిక్స్? నేను ఒకరి మెరిట్స్ అడగాక అని చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కొన్ని రోజులు అయితే ప్రయాణం చేశారు సార్, ఎలా అనిపించింది సార్? నేనేం ఆయన దగ్గరికి పోవాలని పోలేదు, నేను ఆ పార్టీలో చేరాలని పోలేదు. ఆయన అడగకుండానే మరి ఏమనుకున్నాడో సస్పెండ్ చేసినారు. రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ అనేది ఆ టైంలో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5-6 గ్రామాల్లోనూ 7 గ్రామాల్లోనూ అందులో అప్పుడు హోంమంత్రి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మీరే పవర్ఫుల్ అంటే. హోంమంత్రికి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉండదు. లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నక్సలిజం అనేది ఇప్పటికి కూడా వినపడతా ఉంది. మీరు ఉన్నప్పుడు నక్సలిజం కూడా బాగానే ఉంది, గ్రామాల్లోకి పోయే పరిస్థితి కూడా లేదు. కలెక్టర్ కూడా ఈ నక్సలిజం అంతం అనేది సాధ్యమైనది. ఆంధ్రప్రదేశ్లో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పార్టీ పెడుతున్నారు అన్న వాట్సాప్ మెసేజ్ అయితే సర్క్యులేషన్ అయితే ఉన్నాయి సార్. నిజంగా ఒకవేళ ఫిలిం స్టార్స్ పార్టీ పెడితే ఆంధ్రప్రదేశ్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ రామారావు వచ్చినాడు కదా, అప్పుడు ఫస్ట్ టైం పెట్టడము, పెట్టిన 9 నెలల్లోనే అధికారం కూడా అంతే. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి వినపడే పదం వచ్చేసి ఈవీఎం పై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నారో నాకు తెలియదు.